హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త విషయంతో మీ ముందుకైతే వచ్చాను. అదేంటన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, అయితే ఎవరైతే 10వ తరగతి విద్యార్థులకైతే ఇది చాలా చక్కటి శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో అయితే ప్రవేశాలు పొందడానికైతే నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం జరిగింది. అంటే దీన్ని మనము TSRJC సెట్ అని కూడా మనం అంటాం. ఓకేనా? రైట్, అంటే ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్కి నోటిఫికేషన్ వచ్చిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఎవరైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి స్కోర్ అయితే సంపాదిస్తారో వాళ్ళకి జూనియర్ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడానికైతే అవకాశాలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? మరి అది ఏంటి, అసలు అది ఏంటి విశేషము, ఎప్పుడు చివరి తేదీ, ఎలా అప్లై చేసుకోవాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. రైట్ ఫ్రెండ్స్, అయితే ఇక్కడ స్క్రీన్ పైన మీరు అందరూ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ప్రవేశ పరీక్ష ప్రకటన అయితే ఇచ్చారు, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అని అర్థం. రైట్, అయితే ఇది ఎవరికి అంటే ప్రస్తుతం ఎవరైతే మన తెలంగాణలోని 33 జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అది బాయ్స్ అయినా సరే, గర్ల్స్ అయినా సరే, ఎవరైనా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. రైట్, అయితే ఇది దేని కొరకు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ కొరకు వాళ్ళు ఇక్కడైతే అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, మరి ఇక్కడ ఇంటర్మీడియట్లోని గురుకుల రెసిడెన్స్లో ఏ గ్రూపులు ఉంటాయని మనం చూసినట్టయితే ఇక్కడ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎంపీసీ ఉంటుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంపీసీ ఉంటుంది, బైపీసీ ఉంటుంది, ఎంఈసీ కూడా ఉంటుంది. ఓకేనా? రైట్, అంటే ఇక్కడ మనకు సిఈసి అనేటటువంటి కోర్స్ అయితే ఈ గురుకుల రెసిడెన్సీ జూనియర్ కళాశాలలో అయితే ఉండదు. ఓకేనా? అంటే ఎవరైతే సిఈసి చేయాలనుకునే వాళ్ళు ఉంటారో కదా విద్యార్థులు, వాళ్ళకు మాత్రం ఈ కాలేజీలో అయితే ఛాన్స్ అయితే ఉండదు. అలాగే ఇప్పుడు మనం ఏ గ్రూపులు అయితే చెప్పుకున్నామో ఆ గ్రూపులు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏ గ్రూపులు అయితే మనం అనుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటాయి. ఓకేనా? రైట్, అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చారు మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసము, అంటే ఎంట్రన్స్ ఎగ్జాము ఎప్పుడు ఉంటుంది సార్ అంటే మనకు April 21st అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. ఓకేనా? ఎగ్జామ్ అయితే April 21st అయితే ఎగ్జామ్ ఉంటుంది. రైట్, ఈ డేట్న మీరు ఖచ్చితంగా ఈ డేట్ అయితే మీరు గుర్తుంచుకోవాలి. మరి ఎగ్జామ్ అయితే April 21st ఉంటుంది అంటే మరి దరఖాస్తులు ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, 31st అంటే నిన్నటి నుంచి మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో నిన్న నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఇప్పటి వరకు అంటే March 16 వరకు అయితే మనకైతే టైం ఉంది. అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, మరి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మరి అప్లికేషన్కు ఫీజు ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, అప్లికేషన్స్కు ఫీజు 200 రూపాయలు ఉంటుంది. అది ఓసీ వారికైనా సరే, అలాగే బీసీ వారు ఎవరైనా సరే వాళ్ళకి 200 రూపీస్ అయితే మనకు ఫీ అయితే ఇక్కడ మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? రైట్, అయితే మరి సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది సార్ అంటే ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్కులు తీసుకొని వస్తారో వాళ్ళకు మాత్రం వాళ్ళ యొక్క రిజర్వేషన్ ఆధారంగా సీట్లను అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? రైట్, అలాగే మీరు ఇంకా పూర్తి సమాచారం కావాలి సార్ అంటే మాకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని మీ గూగుల్లో సెర్చ్ చేసి అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. లేదంటే నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఆ లింకులో కూడా మీరు దాని ద్వారా మీరు దీని యొక్క పూర్తి సమాచారం అయితే మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? రైట్, ఈరోజు మన ఛానల్లో ఉన్నటువంటి ఇది ఇంపార్టెంట్ అయినటువంటి సమాచారం అయితే ఈరోజు మీకైతే చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇది వాళ్ళ భవిష్యత్తు నిర్ధారించేటటువంటి పరీక్ష కాబట్టి మీరైతే ఖచ్చితంగా వాళ్ళకైతే చెప్పాలి.
ఒకవేళ దాని గురించి మీరు మొబైల్లోనే చేసుకుంటా అంటే అది మీ ఇష్టం. ఒకవేళ మీకు మొబైల్లో కాలేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ కేఫ్కి వెళ్ళండి. మీకు సంబంధించినటువంటి మీరు ఇప్పటివరకు చదువుకున్నటువంటి మీ యొక్క సర్టిఫికేట్లు అన్నీ కూడా తీసుకొని వాళ్ళకైతే ఆ సర్టిఫికేట్లు ఇచ్చి చెప్పండి, వాళ్ళు క్లియర్గా దాన్ని అప్లై చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా చక్కటి అవకాశం. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే మీకు అందిస్తూనే ఉంటాను. సో ఈ వీడియోలు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను మీ నుంచి కోరుకునేది లైక్, ఎందుకంటే లైక్ చేస్తే మన వీడియో చాలామందికి ఇంకా వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, ఖచ్చితంగా మనకు లైక్ అయితే చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ, జై హింద్.